ఈ సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సమావేశాలు న్యూయార్క్‌లో జరగబోతున్నాయి. దానికి సంబంధించి నెతన్యాహు కూడా హాజరవ్వబోతున్నారని తెలిసి న్యూయార్క్ మేయర్ అయినటువంటి జోహ్రాన్ మమ్దాని, ఈ మేయరు కొత్తగా ఎన్నికైనటువంటి ఈ మేయర్ ఏమంటున్నాడంటే, ఆ బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయడానికి కావలసినటువంటి అధికారాలు ఒక మేయర్కి ఉన్నాయా లేదా అని తన లీగల్ టీంకి చెప్పి ఆ చట్టాలన్నీ తవ్విదీస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ తవ్విదీసి ఒక మేయర్కి ఒక ప్రధానిని అరెస్ట్ చేసేటటువంటి అధికారం ఉందా లేదా అంటే ఎలా అంటే, ఈ ఐసీసీ ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయమని, కాబట్టి దాన్ని ఉద్దేశించి మనకి అరెస్ట్ చేసేటటువంటి అధికారం ఉందా లేదా అనేది ఇప్పుడు చట్టాలు వెతుకుతున్నాడు. దీని గురించి ట్రంప్ ఏమంటున్నాడంటే, మమ్దానికి అంత సీన్ లేదు, ఆ మేయర్ అరెస్ట్ చేయలేడు, అరెస్ట్ చేయకుండా మేము చూసుకుంటాం, యుఎస్ వచ్చినంత మాత్రాన బెంజమిన్ నెతన్యాహు అరెస్ట్ అవ్వడు, అరెస్ట్ అవ్వాల్సి వస్తే ఇరాన్ నేతలు అరెస్ట్ అవ్వాలి, కొన్ని వేల మంది అమాయక ప్రజలు చంపినటువంటి ఈ ఇరాన్ ప్రజలు అంటే ఇరాన్ యొక్క నాయకులు అరెస్ట్ అవ్వాలి, వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మట్టు పెడతాం, చనిపోయినటువంటి ప్రతి యుఎస్ సైనికుడి యొక్క ప్రతీకారం మేము తీర్చుకుంటాం, దానికి భారీ మూల్యం ఇరాన్ చెల్లించాల్సి వస్తుందని చెప్పి ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపాడు. తన సోషల్ మీడియా ట్రూత్లో కూడా అదే విషయాన్ని పొందుపరిచాడు కూడా. అంటే బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయడానికి మమ్దాని ఉవ్వులూరుతున్నాడు. ఎందుకు అంటే అక్కడ హమాస్ మీద, పాలస్తీన్ మీద దాడి చేశాడట. అసలు హమాస్ అంటే ఏంటి? ఉగ్రవాదులు. పాలస్తీన్ మీద అంటే ఓకే, పాలస్తీన్ ప్రజల మీద చేశారని పోనీ అతను ఏదో బాధపడితే ఓకే, కానీ అసలు దానికి కారణం ఏంటి, ఆ యొక్క సమస్యకి పరిష్కారం ఏంటి, అది ఎందుకు అసలు అలా జరుగుతుందనే దాని మీద వదిలేసి కేవలం ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ఇదేనా? దీనికి ప్రధాన కారకులు ఎవరో మీరు తెలుసుకుంటే సమస్యకి పరిష్కారం ఎంత తొందరగా దొరుకుతుంది. అలా మనం వెతకం, ఎందుకంటే మన పని పరిష్కారం దొరికితే వెంటనే ఆగిపోద్ది, ఆ తర్వాత మనల్ని ఎవడు దేకడం. అందుకే ఎవడు కూడా పూర్తి సమస్య పరిష్కారం పాటుపడరు, అప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారమే. మళ్ళీ ఆ సమస్య రావాలి, మళ్ళీ ఆ సమస్య కోసం వీళ్ళ దగ్గరికే రావాలి. ఆ విధంగా ప్రతి నాయకుడు తయారయ్యాడు. దానికి జోహ్రాన్ మమ్దాని ఏమి అతీతుడేమీ కాదు.